హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలాంటి పాటనైనా కీబోర్డ్‌లో మనంతట మనం ఓన్‌గా ఎలా ప్లే చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సాంగ్ ఎక్కడ విన్నా కూడా మనకు ఒక సాంగ్ నచ్చితే మనం ఓన్‌గా ప్లే చేయాలి అనుకుంటే, ఆ పాటను మనం కీబోర్డ్‌లో ఎలా ప్లే చేయాలి అనేది నేర్చుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సాంగ్ అయినా కీబోర్డ్‌లో ప్లే చేయాలి అంటే, ఆ సాంగ్ యొక్క నోట్స్ మనకు తెలియాలి. నోట్స్ అంటే ఏంటిది అంటే, ఈ కీబోర్డ్‌లో ఉన్న ఏ కీస్‌ని మనం ప్లే చేస్తే ఆ సాంగ్ వస్తుందో మనం తెలుసుకోవాలనమాట. వీటిని నోట్స్ అంటారు. ప్రెజెంట్ డేస్‌లో అయితే మనకు ఏ సాంగ్ ప్లే చేయాలన్నా కూడా ఆన్‌లైన్‌లో ఈజీగా నోట్స్ దొరుకుతున్నాయి మనకు. కొత్తగా ఏ సాంగ్ వచ్చినా కూడా మనకు మనం ప్లే చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్‌లలో గానీ, సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా మనకు నోట్స్ అవైలబుల్‌గా ఉంటున్నాయి. అలా కాకుండా మనంతట మనము ఓన్‌గా నోట్స్ ఎలా ఫైండ్ చేయాలంటే కీబోర్డ్‌లో ఒక పాటను మనం ఎలా ఈజీగా కీస్ ఫైండ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కీబోర్డ్‌లో ఓన్‌గా మనము పాటను ప్లే చేయాలంటే ఒక చిన్న బేసిక్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటిదంటే మాక్సిమం అందరికీ కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది థింగ్ తెలిసే ఉంటుంది. అదేంటిదంటే పిచ్ లెవెల్. కీబోర్డ్‌లో మనకు పిచ్ లెవెల్ ఎలా ఉంటుందనేది మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసిక్ థింగ్ ఏంటిది అంటే కీబోర్డ్‌లో పిచ్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి పిచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి పిచ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కీ ఆహ్, కీలో సిని మనం ప్లే చేసి చూద్దాం. ఇలా మనం కీబోర్డ్‌లో ఏ కీని ప్లే చేసినా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి పిచ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఒక సాంగ్‌లో పిచ్ లెవెల్స్‌ని బట్టి మనం కీస్‌ని మారుస్తూ ఉండాలి. మనము ఏ సాంగ్‌లో అయినా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్‌ని క్లియర్‌గా విని, ఆ సాంగ్‌లో పిచ్ అనేది లో లెవెల్‌కి, హై లెవెల్‌కి ఎలా చేంజ్ అవుతుందో మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం ఈజీగా మనం ఈ యొక్క కీబోర్డ్‌లో కీస్‌ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అది బేసిక్ టెక్నిక్ అన్నమాట. ఇలా మనం మనకు ప్లే చేయాలనుకునే ఏ సాంగ్ అయినా కూడా మనం దాన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేసి, అందులో పిచ్ లెవెల్, రాగం ఎలా చేంజ్ అవుతుందో మనం గమనించాలి. సపోజ్ మనం ఏ సాంగ్ ప్లే చేసినా కూడా ఆహ్, పిచ్ లెవెల్స్‌ని బట్టి మనం కీస్‌ని ఫైండ్ చేయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. సపోజ్ ఒక సాంగ్ ఈ స్కేల్‌తో స్టార్ట్ అయిందనుకోండి, పిచ్ హై ఉంటే నోట్స్ అనేవి రైట్ సైడ్ పెరుగుతూ ఉంటాయి. లో లెవెల్ ఉంటే మనకు లెఫ్ట్ సైడు మారుతూ ఉంటాయి. ఇలా రాగాన్ని బట్టి హై లెవెల్, లో లెవెల్‌గా మనం కీస్‌ని ఫైండ్ చేయడానికి ఇది ఒక టెక్నిక్‌గా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఒక సాంగ్‌ని కీస్‌ని ఎలా ఫైండ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక సాంగ్ తీసుకున్నాం. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'అమరన్' మూవీలో 'హే రంగులే' పాటను తీసుకుంటే దాన్ని కీస్‌ని ఎలా ఫైండ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకు ఈ కీబోర్డ్‌లో ఎక్కడున్నా కూడా మిడిల్ ఆక్టేవ్‌ని తీసుకోండి. ఆక్టేవ్ అంటే సి టు సి. ఇదొక ఆక్టేవ్ వస్తుంది. నెక్స్ట్ ఈ నుంచి ఈ వరకు ఇదొక ఆక్టేవ్. ఇది మిడిల్ ఆక్టేవ్. ఈ సి2 నుంచి ఈ సి వరకు ఉన్నది మిడిల్ ఆక్టేవ్. ఈ మిడిల్ ఆక్టేవ్ తీసుకుంటే మనం ఈజీగా ఫైండ్ చేయడానికి ఉంటుంది. అంటే మనం పిచ్ లెవెల్ మన మైండ్ ఈజీగా రీడ్ చేస్తుందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ లెవెల్‌లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ సి తోటి స్టార్ట్ చేయండి. ఏ సాంగ్ విన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్మ్, ఒక పాటని మనంతట మనం కీబోర్డ్‌లో ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి, సీతోనే స్టార్ట్ చేస్తే మనం ఈజీగా ఫైండ్ చేయగలం. సో, ఇప్పుడైతే మనం ట్రై చేసి చూద్దాము. 'అమరన్' మూవీలో ఇప్పుడు 'హే రంగులే' పాటలో ఫస్ట్ బిట్ ఏమొస్తుంది? మనం ఏ సాంగు మనం ప్లే చేయాలనుకున్నా ఫస్ట్ అందులో ఉన్న లైన్‌ని మనంతట మనం ఓన్‌గా హమ్ చేస్తే ఈజీగా ఉంటుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, ఆ సాంగ్‌లో ఫస్ట్ లైన్ ఏమని వస్తుందంటే లాలలా లాలా లాలలా లాలా అని ఉంటుంది కాబట్టి, సో మనం ఇక్కడ ఏ కీస్‌లో ఆ టోన్ అనేది మనకు సెట్ అవుతుందో మనం ఈడ చెక్ చేసి చూద్దాం. కొంచెం డిఫరెంట్ ఉంటుంది చూడండి మీరు. ఇలా ఒక్కొక్క కీని జరుపుకుంటూ పోవాలి. లా 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 అంటే రాట్లేదు. రాట్లేదు. అంటే మనకు ఒక్కొక్క కీని జరుపుకుంటూ కొంచెం పిచ్ లెవెల్‌ని బట్టి, రాగాన్ని బట్టి కొంచెం అటు ఇటు జరుపుకుంటే మనకు ఈజీగా కీని ఫైండ్ చేయొచ్చు. వస్తలేదు. 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 ఇక్కడ
వచ్చి ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ ఈజీగా వచ్చింది చూడండి. సో ఇక్కడ కీ పోయింది. ఇక్కడ అంటే దీనికంటే కొంచెం ముందుకు వస్తుంది. సో ఇలా మనము ఒక్కొక్క నోట్ని జరుపుకుంటూ కీస్ని ఫైండ్ చేయాలి. ఇంకోటి మెయిన్గా మనం ఏ సాంగ్ని ప్లే చేయాలన్నా కూడా మనము కీబోర్డ్లో ఏ ఆక్టివ్లో అయినా ప్లే చేయొచ్చు. ఎగ్జాంపుల్గా మీకు సాంగ్ చూపిస్తాను చూడండి. ఇది దసరా మూవీలో వెన్నెల సాంగ్. ఇది 2 టైప్స్గా ప్లే చేయొచ్చు. ఈడ ప్లే చేయొచ్చు, ఈడ ప్లే చేయొచ్చు, ఇక్కడ కూడా వస్తుంది చూడండి. ఇలా ఒక్కసారి మనం కీస్ని ఫైండ్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్గా మనము ఏ యాక్టివ్లో అయినా సాంగ్ ప్లే చేయొచ్చు. ఇప్పుడు అదే రంగులే బటన్ మనం ఈడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. అయితే ఏ ఆక్టివ్లో ఎప్పుడు ప్లే చేయాలి అనేది మనము మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ని బట్టి మన ఆక్టివ్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు సపోజు మేల్ వాయిస్ వచ్చినప్పుడు కొంచెం లో లెవెల్, ఫీమేల్ వాయిస్ వస్తేనేమో కొంచెం హై లెవెల్ నోట్స్. ఎందుకంటే ఫీమేల్ వాయిస్ మ్యాక్సిమం హై లెవెల్ నోట్స్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళవి వచ్చినప్పుడు వేరే ఆక్టివ్లో చేంజ్ చేస్తూ ఇలా ప్లే చేస్తూ ఉంటారు. ఇలా ఏ సాంగ్నైనా మనం విన్న సాంగ్ని బట్టి దానికి ఏ కీ అయితే మ్యాచ్ అవుతుందో ఒక్కొక్క కీ ప్రెస్ చేసుకుంటూ ఆ సాంగ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మనం కీస్ని ఫైండ్ చేయాలి. అలా ఒక్కొక్క లైన్ యాడ్ చేసుకుంటూ పాట మొత్తం మనం ఈజీగా ప్లే చేయొచ్చు. ఇది అనేది ఇండైరెక్ట్ ట్రిక్. యాక్చువల్గా మనకు కోడ్స్, రాగాలు, నెక్స్ట్ బేసిక్ థింగ్స్ అన్నీ తెలిస్తే మనం ఈజీగా ఎక్కడ వస్తుంది, ఎక్కడ ప్లే చేయొచ్చు అని తెలియవచ్చు. కాకపోతే ఇండైరెక్ట్ మెథడ్. కాకపోతే ఇది లెంతీ ప్రాసెస్. మీరు ఒక్కొక్క కీ ప్లే చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. కొన్నిసార్లు హై నోట్స్లో మనకు ఈజీగా మనం సాంగ్ ఫైండ్ చేయలేము, అది కొంచెం హార్డ్ ఉంటుంది. సో మీరు కనుక ఒకవేళ మీకు కీబోర్డ్ అంతా టచ్ లేదు, నేను సాంగ్ ప్లే చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక ఈజీ ట్రిక్ ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేస్తే మాత్రం మ్యాక్సిమం మిడిల్ యాక్టివ్లోనే ట్రై చేయండి. అదైతే కొంచెం మన బ్రెయిన్ ఈజీగా దాన్ని గ్రాస్ప్ చేస్తుంది. హై నోట్ లెవెల్స్ అనేవి అంత ఈజీగా గ్రాస్ప్ చేయదు. సో ఇది టెక్నిక్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఈజీ ట్రిక్స్ కూడా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.